హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. నేను ఈరోజు అయితే పాల తాలికలు చేస్తున్నానండి. పాల తాలికలతో పాయసం చేస్తున్నాను. వాటితో పాటు సగ్గుబియ్యం వేసి రెండు కాంబినేషన్తో చేస్తున్నానండి. కొంతమందికి ఉట్టి పాల తాలికలు అంటే కూడా తినబుద్ధి అవ్వదు కదండి. సో రెండు కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పాల తాలికలు సగ్గుబియ్యం వేసుకొని పాయసము అందరికి తప్పకుండా ట్రై చేయండి. మనం పాల తాలికలు కూడా ఇరిగిపోకుండా ఎలా చేయాలో కూడా చూపించినానండి. అందరు ప్రతి ఒక్కరు ఈ ట్రిక్ అయితే పాటించండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం పాల తాలికలకి బెల్లం కరగబెట్టుకోవాలండి. మనము ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. నేను ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నానండి. సో అందుకని 2 కప్పుల బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఇలాగ స్టవ్ మీద పెట్టేసి కరగబెట్టేస్తున్నానండి. మనకేం పాకం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం బెల్లం కరిగేంత వరకు పెట్టేసుకుంటే చాలండి. మనకి బెల్లం అయితే అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి బెల్లం పాకంని. ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దండి, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము ఈ ప్యాన్లో ఈ కప్పుతో నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో ఒక్కొక్కటి పావు కప్పు వాటర్ వేసుకున్నానండి. ఒక కప్పు వేసుకొని మళ్ళీ పావు కప్పు వాటర్ వేసుకున్నాను. 1/4 వాటరు అంటే దగ్గర మనకి 1 కప్పు అన్నమాట. వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్ల బెల్లం వేస్తున్నానండి. ఎందుకంటే మనకి పాల తాలికలు చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్నెస్ వస్తాయని కొద్దిగా బెల్లం వేస్తున్నాను. అలాగే మనము ఇప్పుడు ఒక పించ్ సాల్ట్ వేస్తున్నామండి. ఎక్కువ వద్దు, ఒక పించ్ వేసుకోవాలి సాల్ట్, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడైతే మనము ఇది బెల్లం కరుగుతానే ఇందులో నెయ్యి వేసి బియ్యం పిండి వేసుకుందామండి. ఎవరైనా చేసుకోవచ్చండి, ఫస్ట్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనం ఇందులో ఒక చిన్న ట్రిక్ యూస్ చేస్తున్నాము. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవ్వనిద్దామండి. ఇప్పుడు మనకైతే వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి. మనం ఇందులో 1 స్పూను నెయ్యి కూడా వేసుకుంటే మనకి ఇది కాకుండా ఉంటుందండి, బాగా వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా 1 కప్పు మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి తీసేద్దాము. తీసేసి ఈ ప్లేస్లో మనము గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి వేసుకునే మూలాన మనకి పాల తాలికలు అనేవి బాగా వస్తాయండి. ఇదిగోండి గోధుమ పిండి వేస్తున్నాను, 2 స్పూన్ల గోధుమ పిండి వేస్తున్నాను. మామూలుగా చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు మైదా కూడా వేసుకుంటారండి. మైదా ఎందుకని నేను గోధుమ పిండి వేస్తున్నాను. ఇలా చేస్తే మనకి పాల తాలికలు అనేటివి పర్ఫెక్ట్గా ఇరిగిపోకుండా వస్తాయండి. ఇప్పుడైతే ఈ కప్పు బియ్యం పిండి వేస్తున్నాను. వేసేసి మొత్తం మనం ఇలాగా కలిపేసుకొని మన ఇష్టం అండి. కొనుక్కొచ్చిన బియ్యం పిండి అయినా సరే, పట్టించిన బియ్యం పిండి అయినా సరే, పట్టించింది అయితే ఇంకా బాగుంటుంది. ఇలాగంతా మనం వేసి మనం తాలికలు అనేటివి చేసుకున్నాము. కొంచెం చల్లబడాలండి ఇది పిండి. ఈలోపు ఇది చల్లబడేలోపు పాలు కాంచేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలండి. ఆల్రెడీ 2 కప్పులు తీసుకున్నాను, 3వ కప్పు పోసుకుంటున్నాను. కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే మనకు అన్నీ సరిపోతాయండి. మందపాటి గిన్నె తీసుకోవాలి. 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసుకొని మనము మీగడ కట్టకుండా ఇవి బాగా కాంచేసుకోవాలండి. అలాగే మనము 1 గంట పాటు ముందర సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే ఇప్పుడు పాలల్లో వేస్తే త్వరగా ఉడికిపోతాయండి. అందుకని 1 గంట ముందర సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకోవాలండి.
ఇవి కూడా మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి అందులో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే సరిపోతాయండి. పిండిని అయితే ఇలాగ బాగా మనము ఇట్లా బాగా ఒత్తేసుకోవాలండి. మెత్తగా చేసుకోవాలి. ఇంత మెత్తగా చేసుకుంటే మనకి తాలికలు అనేది ఇరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ఇందులో కొద్దిగా వాటర్ వేసి పాయసంలో కలపాలి. ఇప్పుడు ఒక చేతికి ఆయిల్ పట్టించేసి కొద్దిగా పిండి తీసుకొని మనకి ఎంత కావాలి అంటే అంత, మరి లావుగా కాకుండా తాలికలు అనేటివి చేసుకోవాలండి. మరి లావుగా అయితే కూడా బాగోదు. కనీసం ఇలాగా ఈ సైజ్ అన్నా ఉండాలి. ఉంటే మనకి తాలికలు అనేటివి విరిగిపోకుండా వస్తాయి. ఇదిగోండి, ఇలాగన్నీ మనము తాలికలన్నీ చేసేసుకుందాము. పాలు అయితే కాగిపోయినాయండి. మనం ఇందాక కాంచుకున్న పాలు. ఇప్పుడు మనము సగ్గుబియ్యం నానబెట్టుకుందాం కదా, ఇవి వేసేసుకుందామండి. 1 కప్పు బియ్యం పిండి అయితే ఇవి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం 1 గంట ముందు నానబెడితే మనకి ఇప్పుడు పాలల్లో త్వరగా కుక్ అవుతాయండి, లేకుంటే మనకి టైం పడుతుంది. ఇప్పుడైతే సగ్గుబియ్యం వేసేసుకున్నాం కదా, ఇవి మనం బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుందాము. సగ్గుబియ్యం ఉడికేలోపు మనం తాలికలన్నీ చేసేసుకుందామండి. మనకి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయండి. 1 గంట నానబెట్టినందుకు త్వరగా ఉడికిపోయినాయి. ఇలాగ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయండి సగ్గుబియ్యం మనకి ఉడికిపోయిందని తెలియడానికి. సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే మనము తాలికలు వేసుకుందాము. ఈ విధంగా మనము తాలికలన్నీ చేసేసుకోవాలండి. బాగా నెయ్యి అప్లై చేసేసుకొని బాగా ఒత్తుకుంటూ చేస్తే మనకి తాలికలు అనేటివి బాగా వస్తాయండి. ఇప్పుడైతే మనము తాలికలు వేసుకుందాము. నిదానంగా వేసుకుందాము. ఈ తాలికలు వేసినాక మనము ఎక్కువ కదిలించకూడదండి. జస్ట్ అలా అంటూ ఉండాలి. ఇవి కూడా ఉడికించుకోవాలి. ఇవి కూడా కొద్దిగా అప్పుడే మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడు తాలికలు వేసేస్తున్నానన్నీ. కొంచెం సన్నగా చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయండి తాలికలు అనేటివి. ఎప్పుడైతే తాలికలు వేసుకున్నాం కదా, మనం ఇందాక కొద్దిగా పిండి తీసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ తడిపేసి ఆ వాటర్ కూడా పోయాలండి. మనకి చిక్కదనం అనేది వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనము కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే మనము ఇందాక కొద్దిగా తీసి పెట్టుకున్నాం కదా పిండి, ఇలాగ నీళ్ళల్లో కలిపేసి ఉండలు లేకుండా వేసుకోవాలండి. ఇప్పుడు మనము నీళ్ళల్లో కరగబెట్టుకున్న ఈ బియ్యపు నీళ్ళు కూడా వేసేస్తున్నామండి. ఇప్పుడు జస్ట్ ఒకసారి అలాగా కలియబెట్టండి. ఎక్కువ అనద్దండి. ఏదైనా ఇలాంటిది మనకి గరిట ఉంటే జస్ట్ అలాగనండి. ఇప్పుడు ఇది ఒక కుక్ అయ్యనిద్దాము. ఒక 5 మినిట్స్. తాలికలన్నీ ఉడకాలి కదండి. తాలికలు అయితే ఉడికిపోతుంటాయండి. ఇలాగ మనము జీడిపప్పు కొబ్బరి వేసి చేసుకున్నాము. ముందుగా ఇలాగా కొబ్బరి వేసుకోవాలండి. తాలికలు ఉడకలోపు ఇవి వేసుకున్నాము. మనం ఒక పని పెట్టుకొని ఫస్ట్ ముందుగా పాకం ఉడికించుకొచ్చేది, నెక్స్ట్ తాలికలు చేసుకొని అలాగా ఒకటమ్మడి ఒకటి వెంటనే చేసుకుంటే త్వరగా చేసుకోవచ్చండి. అలాగా ఇది వేగుతానే మనం కొద్దిగా జీడిపప్పులు బాదం పప్పులు వేస్తున్నానండి. మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి. ఇవి బాగా రోస్ట్ చేసుకుందాము. మనకి ఇక్కడ తాలికలు అనేటివి
ఉడికిపోతున్నాయండి. ఇవి కొద్దిగా రోస్ట్ అయితేనే తీసేస్తాము. అలాగే కొద్దిగా ఎలాచి పౌడర్ వేసుకుందామండి. లాస్ట్లో ఎలాచి పౌడరు, మనం బెల్లం పాకం ఇవల్ల స్టవ్ కట్టేసి వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే మనకు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవైతే ఇప్పుడు వేగిపోయినాయి. ఇవి తీసి పక్కన స్టవ్ కట్టేస్తాము. ఇప్పుడైతే మనకి తాలికలు ఉడికిపోతున్నాయండి. ఈ మాత్రము చిక్కబడితే చాలండి. మనం సగ్గు బియ్యము తాలికలు అన్నీ వేసుకున్నాం కదా, మనం చిన్నగా కలపాలండి. కొద్దిగా మనం ఏమాత్రం ఇది చేసినా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. మనకి ఒక్కటి తీసుకుంటే తెలుస్తుంది మనకి ఉడికిందా లేదా అని. చిక్కగా కూడా పడుతుంది కదా. ఇదిగోండి, ఇలా అంటే అప్పుడే మనకి కట్ అయిపోయింది, ఉడికిపోయినాయండి. ఇవి తాలికలు విరగకుండా మనకి నీట్గా వచ్చినాయి. ఇదిగోండి, మనం ఎలా వేస్తే అలానే ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తామండి. ఇది కూడా బాగా చిక్కబడింది. మనకి మాత్రం ఉంటే చాలు. పాకం వేసరికి కొద్దిగా మనకి సరిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి పాకం వేసుకుందాము. ఇప్పుడైతే మనము స్టవ్ కట్టేసినాం కదండి, షుగర్ సిరప్ వేసుకుందాము, బెల్లం పాకం వేసుకుందాము. సారీ, ఇప్పుడు ఇందాక నేను చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. అంత అయితే పడుతుందండి. ఎందుకంటే చల్లగా అయినాక వేసుకుంటే మనకు ఆ పాలు అనేటివి విరగవు. పాకము చల్లగా కావాలి. ఇలాగ వేసుకొని ఎక్కువ కదిలించకుండా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇలాచీ పౌడర్ వచ్చేసి కొంచెం షుగర్ వేసి దంచుకున్నానండి. మనకి ఇలాచీ అనేది తొందరగా మెదుగుతుంది. మనం షుగర్ వేసి దంచుకుంటే ఇలాచీ అనేది తొందరగా మెదుగుతుంది. ఇప్పుడు ఇలాగ కలిపేసి ఇంకొంతసేపటికి ఇంకా చిక్కబడుతుందండి. ఆల్రెడీ సరిపోయింది మనకి, మరి నీళ్ళగా లేకుండా ఈ మాత్రం ఉంటే చాలండి. కరెక్ట్గా కుదిరింది. మనకి తాలికలు కూడా ఎలా వేసినవి అలానే ఉన్నాయండి. మనం చేసినప్పుడు ఎలా వేసినామో అలాగే ఉంటాయి. కొంచెం ఎక్కువ కొంచెం ఇలాగ మెత్తటి దాంతో కదిపితే తాలికలు అనేటివి విరగవండి. ఇప్పుడు ఇంకా గార్నిష్ కోసము జీడిపప్పులు అవి వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటాను, మళ్ళీ తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం వేసుకుందాము. కావాలంటే మనం సర్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మనకి పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది. పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. అంతే అండి, సింపుల్. మనం ఆ తాలికలు ఒకటి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే చాలండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం మనము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే కూడా బాగుంటుంది పాల తాలికల పాయసము. ఇదిగోండి, మనం వేసినట్టుగానే ఉంటాయి. ఏం పెద్దగా ఇది కావు, ఎక్కువ కలపకూడదండి మనము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. సగ్గుబియ్యం వేస్ట్ చేసుకోవచ్చు, సగ్గుబియ్యం లేకుండా కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి. నేను సగ్గుబియ్యం వేస్తే సమ్మర్ చలవ అని వేసినానండి. సగ్గుబియ్యం లేకుండా కూడా చేసుకోవచ్చు పాల తాలికలు. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. మనకి పర్ఫెక్ట్ కుదిరిందండి. ఇలాగే అందరు తప్పకుండా ఇవే కొలతలతో చేయండి. మనకి ఇది పాల తాలికలు అనేవి కూడా బాగా కుక్ అయినాయండి. మనకి వెంటనే తెలిసిపోతుందండి కుక్ అవ్వడం. ఇలా కట్ చేస్తేనే కట్ అయిపోతాయి అవి. అంతవరకు పెట్టేయచ్చు మనము. పర్ఫెక్ట్ కుదిరిందండి. అందరికి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.